పెద్దయినాక ఏమైతావని పోరలను అడిగితే డాక్టర్ అని ఒకరు, పోలీస్ అని ఇంకొకరు, ఇంజనీర్ అని, కలెక్టర్ అని ఎవ్వరికి దోషింది వాళ్ళు చెప్తారు. ఒక్కరు కూడా నేను జవాన్ అయితా, ఆర్మీలకు పోతా అనరు. ఇప్పుడు మనం ఉన్న కాడ కూర్చొని నిమ్మలంగా కొలువులు చేస్తున్నామంటే గెట్టు కాడ జవాన్లు డ్యూటీలు చేయబట్కే. ఆర్మీ అంటే భూమి మీదనే కాదుల్లో, సముద్రంలో నేవీ, మొగుల మీద గస్తీ కాసే ఎయిర్ ఫోర్స్, మూడు కలిస్తేనే త్రివిధ దళాలు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే గన్నులు మస్తు తిప్పుతున్నారులే, చేతుల మీద గాళ్ళ రప్పాడిస్తున్నారు. పట్నం శివారు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలా యుద్ధ విమానాన్ని నడుపుతానికి ట్రైనింగ్ తీసుకున్నోళ్ళు వీళ్ళంతా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ పెడితే గిట్ల పర్ఫార్మెన్స్ చూపించిండ్రు. పారాషూట్ల మీద చక్కర్లు కొట్టుడు, మొగుల మీద గాలి మోటార్ల విన్యాసాలు మస్త్ అనిపించినాయి. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సార్ వచ్చిండు పరేడ్ కార్యానికి. ఎయిర్ ఫోర్స్ జవాన్లు లెఫ్ట్ రైట్ కొట్టుకుంటా గౌరవ వందనం సమర్పించిండ్రు. ఆ టెన్క ట్రైనింగ్ లా మంచిగా టాలెంట్ చూపించిన వాళ్లకు మెడల్స్ పంచుడు నడిచింది. ఆపరేషన్ సింధూర్ తోని ఎయిర్ ఫోర్స్ పనితనం దేశానికి ఎరకైంది. వాయుసేన మొగుల మీదనే కాదు అంతరిక్షంలో కూడా అడుగు పెడుతుంది అనుకొచ్చిండు ఏపీ సింగ్ సారు. పిల్లల పర్ఫార్మెన్స్ చూసి అమ్మా నాయనలు ఒక ముర్చుడు కాదు, వీళ్ళింట్లో అన్నదమ్ములు ఇద్దరు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లేనట. వీడు ఆదర్శంగా తీసుకొని మా పెద్ద అబ్బాయి కూడా ఎస్ఎస్సి క్లియర్ చేశాడు. వాడు ఇప్పుడు బీహార్ లో ట్రైనింగ్ అవుతున్నాడండి. యుద్ధంలో శత్రు దేశం మీద కురికి రప్ప బాంబులు వేయాలంటే వాయుసేనే ముఖ్యం. మరి జప్పున్నే కొలువులకు ఎక్కబోతున్న అందరికి ఆల్ ది బెస్ట్. Yeah.